వరంగల్ అనే పేరు వినగానే కాకతీయుల ఘన చరిత్ర, అద్భుత శిల్పకళ, విద్యా సాంస్కృతిక వైభవం మనసులో మెదులుతాయి. తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2016 అక్టోబర్ 11న పాత వరంగల్ జిల్లాను పలు జిల్లాలుగా విభజించారు. అందులో వరంగల్ రూరల్ జిల్లా మరియు వరంగల్ పట్టణ జిల్లా వేర్వేరుగా ఏర్పడ్డాయి. రెండు జిల్లాలను కలిసి దాదాపు 700 ఏళ్ల చరిత్రను తమలో దాచుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా విస్తీర్ణం 2175 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 7,18,537. అక్షరాస్యత శాతం 61.26. ఈ జిల్లాలో వరంగల్ రూరల్, నర్సంపేట అనే రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 15 మండలాలు, నర్సంపేట మరియు పరకాల అనే రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామీణ జనాభా అధికంగా ఉండడం వల్ల ఈ జిల్లాకు ప్రత్యేకత. ఈ జిల్లాలోని గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా పేరొందింది. 100% అక్షరాస్యత సాధించిన ఈ గ్రామం శుభ్రత, పారదర్శక పరిపాలన, సమగ్ర అభివృద్ధి కోసం అనేక అవార్డులు అందుకుంది. గ్రామీణాభివృద్ధికి ఇది ఒక నమూనాగా నిలిచింది. వ్యవసాయం వరంగల్ రూరల్ ఆర్థిక వ్యవస్థకు ఆధారం. వరి, మక్కలు, జొన్నలు, మిరప, కందులు, పెసలు, పత్తి, కూరగాయలు మరియు ఉద్యానవన పంటలు విస్తారంగా సాగు చేస్తారు. సాగునీటి వనరులు, చెరువులు రైతులకు తోడ్పడుతున్నాయి. పాకాల, లక్షణవరం వంటి చెరువులు ప్రాంతీయ సాగుకు ఊతమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ కూడా ముఖ్య ఉపాధి. విద్యారంగంలో జిల్లాలో సుమారు 920 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు గ్రామీణ యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి. డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్య రంగంలో 166 అల్లోపతి ఆసుపత్రులతో పాటు ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన పకల్ లేక్ కాకతీయుల కాలానికి చెందిన అద్భుత జలాశయం. ప్రకృతి అందాలతో పాటు పాకాల అభయారణ్యం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అడవులు, కొండలు, నీటి విస్తీర్ణం కలిసిన అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. పార్కల్ మార్టిస్ మెమోరియల్ 1947లో నిజాం రజాకార్ల దాడిలో అమరులైన 23 మంది స్మారకార్థం నిర్మించబడింది. ఇది తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఐనవోలు దేవస్థానం, భీముని పాదజలం, కొమ్ముల జాతర, సాయంపేటలోని మత్స్య గిరీంద్ర స్వామి దేవాలయం వంటి పుణ్యక్షేత్రాలు జిల్లాకు ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తాయి. గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతరలు స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఊరు ఒక చరిత్ర పుటలా కనిపించడంలో వరంగల్ రూరల్ ప్రత్యేకత. ఇక వరంగల్ పట్టణ జిల్లా విషయానికి వస్తే ఇది తెలంగాణలో ప్రముఖ చారిత్రక జిల్లాలలో ఒకటి. పరిపాలనా కేంద్రం వరంగల్ నగరం. హైదరాబాద్ కు సుమారు 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 7,79,594. అక్షరాస్యత శాతం 84% దాటడం విశేషం. క్రీస్తు శకం 12 నుండి 14 శతాబ్దాల్లో కాకతీయుల రాజధానిగా వరంగల్ ప్రసిద్ధి చెందింది. ఈ సామ్రాజ్యాన్ని రుద్రదేవ, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి శక్తివంతమైన పాలకులు పాలించారు. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కూడా కాకతీయుల పరిపాలన ప్రతిభను ప్రశంసించాడు. కాకతీయుల కాలంలో వ్యవసాయం, నీటిపారుదల, వాణిజ్యం బలంగా ఉండేవి. కాకతీయుల నిర్మాణ కళకు ప్రతీకగా నిలిచే వరంగల్ ఫోర్ట్ ప్రసిద్ధి చెందింది. మహాద్వారాలు, కట్టడ శైలులు నేటికి ఆశ్చర్యపరుస్తాయి. రాతి తోరణాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. 1000 స్తంభాల గుడి చాళుక్య, కాకతీయ శైలిలో నిర్మించబడింది. ప్రతి స్తంభం శిల్ప నైపుణ్యానికి నిదర్శనం. అలాగే భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా ఉంది. సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. రవాణా పరంగా వరంగల్ ప్రముఖ స్థానం కలిగి ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానమై ఉంది. సమీపంలోని కాజీపేట్ జంక్షన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్. రహదారి మార్గాలు రాష్ట్రంలోని అనేక జిల్లాలతో అనుసంధానించబడ్డాయి. నిజాం కాలంలో నిర్మించిన మామునూరు విమానాశ్రయం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఇది పరిమితి వినియోగంలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఎనుమాముల వద్ద ఆసియాలోనే అతిపెద్ద ధాన్యపు మార్కెట్ యార్డు ఉంది. వరి, మిరప, పత్తి, పొగాకు ప్రధాన పంటలు. రైతులు ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ ఉత్పత్తి పెంచుతున్నారు. విద్యారంగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. కాకతీయ విశ్వవిద్యాలయం, మెడికల్ కళాశాలలు ఉన్నత విద్యకు కేంద్రాలుగా నిలిచాయి. వేలాది మంది విద్యార్థులు దేశ నలుమూలల నుండి ఇక్కడికి వస్తున్నారు. సాంస్కృతికంగా వరంగల్ జానపద కళలకు నిలయం. ఒగ్గు కథ, బుర్ర కథ, పెరిని శివతాండవం వంటి కళారూపాలు ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. పండుగల సమయంలో నగరం ఉత్సాహంతో కలకలలాడుతుంది.
అవుతుంది. ఈ నేల దేశానికి మహనీయులను అందించింది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ వంటి మహనీయులు ఈ ప్రాంతానికి చెందినవారు. ఆధునిక అభివృద్ధిలో భాగంగా ఐటీ, రియల్ ఎస్టేట్, విద్యారంగాలు వేగంగా ఎదుగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా పట్టణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. పార్కులు, సరస్సుల అభివృద్ధి పర్యాటక రంగానికి ఊతమిస్తుంది. మొత్తంగా వరంగల్ రూరల్ మరియు వరంగల్ పట్టణ జిల్లాలు చరిత్ర, సంస్కృతి, విద్య, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. కాకతీయుల వైభవాన్ని మోస్తూ ఆధునిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రాంతం తెలంగాణ గర్వకారణంగా నిలుస్తోంది.